పోలీసులు వచ్చారంటే నీకెందుకురా? సంధ్యావందనం టైంకి రావాల్సినోడు మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చావు. పళ్ళైనా తోముకున్నావా? ఎన్ని రోజులైందిరా మొహం కడిగి? నా సంగతి తర్వాత అసలు పోలీసులు ఎందుకు వచ్చారు చెప్పా. పోలీసులు ఎందుకు వచ్చారంటే ప్రసాదరావు గారి ఇంట్లో దొంగలు పడితే డీసీపీ గారు వచ్చి ఒక గంటలో దొంగను పట్టించేశారు. ఈ తంతంతా చూస్తుంటే దొంగలకి పోలీసులకి లాలూచి అని నాకు డౌట్ గా ఉంది. ఎందుకు డౌట్? డౌట్ ఎందుకంటావేంటి? ఇంట్లో ఎలకన పట్టాలంటే పూట పడుతుంది, గంటలో దొంగను పట్టేస్తారా? పట్టుకుంటే పట్టుకున్నారని, పట్టుకోపోతే పట్టుకోలేదని. అసలు పోలీసులు తెలుసుకుంటే ఏమైనా చేయగలరు తెలుసా? 5 నిమిషాల్లో నేను అరెస్ట్ చేసి 5 రోజులు భోజనం పెట్టకుండా ఉంచగలరు. ఎందుకు ఎందుకు ఎందుకంటే ఇలా నేను సరదాగా ఫ్యాక్స్ నట్ ఆడుకుంటున్నాను. ఇందులో అరెస్ట్ అయ్యేందుకు ఏంటి? పోలీసులతో జోక్సా? ఇద్దరిని కలిపి బొక్కలో దోస్తాను. సార్ ఏదో వయసులో పెద్దోండి, నన్ను వదిలేయండి సార్. వాడిని దోసేయండి బొక్కలో. ఎక్కడున్నారు సార్? కమిషనర్ ఆఫీస్ కు పెడుతున్నా. మీ కార్పొరేట్ రుక్మిణీదేవి గారు బస్ స్టాప్ లో చాలా సేపటి నుంచి నిలబడున్నారండి. సర్లే నేను వస్తున్నా. మరి కమిషనర్ ఆఫీస్ అండి? తర్వాత పెడతారే. ఓహో, నాకు ఒక్క తీసి వెలిగిచ్చే రోజు దగ్గర పడింది. సున్నం వేసుకుంటే పడినట్టే. పోనీ. నమస్కారం అండి. నమస్కారం. ఏం కావాలి? సీట్ కావాలండి. కూర్చోండి. నాకు కాదండి, ఈడికి. ఈడు పేద పిల్లడు, మీరు సీట్ ఇస్తే బాగా చదివేస్తాడు. ఇలాంటి పేద పిల్లలకి మా కాన్వెంట్ లో సీట్ ఇవ్వం. ఎందుకని? ఎందుకనంటే వీడు అమ్మా నాన్నకి చదువు లేదు కాబట్టి. అయితే ముందు అమ్మ నాన్నకి సీట్ ఇవ్వండి, డిగ్రీ పాస్ అయ్యి సీట్ ఇవ్వండి. ఏం తమాషాగా ఉందా? ఏం తెలుసు నీకు చదువు గురించి? ఏమిటి? ఏ భాషలో తిడుతున్నావు? ఏ భాష కూడా తెలియదు నీకు. ప్రిన్సిపల్ సీట్ ఎవడొచ్చాడా? డబ్బు బాబు, ఇక్కడ క్యాష్ కొడితే ప్రమోషన్, డొనేషన్ కడితేనే సీటు. డొనేషనా? అదేదో ఉన్నోళ్ళ దగ్గర తీసుకుని ఇలా లేని వాళ్ళు చదివించండి. అసలు నాకు తెలియక అడుగుతాను, వీడు చదివి ఇప్పుడు ఏం చించుతాడయ్యా? అబ్దుల్ కలాం గారి ఫోటో ఎదురుగుండా పెట్టుకుని ఒక పేద విద్యార్థికి ఏమి చించడానికి సీట్ ఇస్తా మానేస్తావా? ఇది అన్యాయం అని చెప్పి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టెలిగ్రామ్ కొడితే నీ సీట్ తిరిగిపోతాయి. చెప్పేది అర్థం చేసుకో నువ్వు. కనీసం వీడు ఒంటి మీద చొక్కా లేదు, వీడికి చదివేవాడు చెప్పు. ఓహో, అదా మీ సమస్య. జస్ట్ ఎ మినిట్. ఏం చేస్తున్నావు నువ్వు? అదేమిటి సీట్ కవర్ చెప్పేస్తున్నావేంటి? డొక్కలాగు. ఇదిగో షర్ట్ అయినడికి ఇప్పుడు సీట్. షర్ట్ ఉంటే సరిపోతుందా? ఓహో, ప్యాంట్ కూడా కావాలా? ఇదిగో ఈ బిడ్డ ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఇస్తానులే సీట్ వాళ్ళు. బాబు చూడవే, మేము హృతిక్ రోషన్ తయారు చేశాను బాబు. ఇంతకీ మా వాడికి సీట్ దొరికిందా? సీట్ తో పాటు షర్ట్ కూడా దొరికింది ఇడికి. అదే చేత్తో షూ కూడా పెంచాడు బాబు. మీరు మారర్రా, నా టైపే. రే విష్ణుమూర్తి, ఇలా వద్దులేండి, నా నోరసలే మంచిది కాదంటారు కదా. పర్వాలేదురా, రా రా రా. ఏమిటి సంగతులు? ఆడెవడో తెగ చదివేస్తున్నాడు. నా కొడుకే, 9వ వాడు. అచ్చి బాబోయ్, కుటుంబ నియంత్రణ అంటే మీకు ఎంత గౌరవం అండి? ఏంటనుకున్నావు? త్వరలో ఆర్బీకి పంపుతున్నా. రైతు బజార్గా? రిపబ్లిక్ ఆఫ్ బహ్రెయిన్. ఓహో, ఈడవడండి ఇందాక నుంచి తెగ చూసి పాలి చేస్తున్నాడు. మా పాలేరు కొడుకు. నా కొడుకు స్కూల్కి వెళ్లే వరకు వాడి బూట్లు తుడుస్తాడు, తర్వాత నా చెప్పులు తుడుస్తాడు. ఏమండే, ఇద్దరు చిన్నపిల్లలే కదా, ఇద్దరికి ఒకటే వయసు ఉంటది కదా, ఈయన కూడా చదివించచ్చు కదండి. వాడిని చదివిస్తే చాకరీ చేసేది ఎవరు? రేయ్, పేదవాళ్లే నా దేవుళ్ళు అని చెప్పి పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన మహానుభావుడు పుట్టిన మట్టిరా ఇది. అలాంటిది ఒక పేద పసివాడి చేత బూట్లు తుడిపిస్తావా? బాల కార్మికుల చట్టం తెలుసా నీకు? నా కొడుకు చదువుకుంటాడు, వాడు బూట్లు తుడుస్తాడు, అది వాళ్ళ తలరాత్రా. నేను మారుస్తాను రా, ఈ తలరాత నేను మారుస్తాను. రేగా, నీకేం చదువుకోవాలనుంది నాన్న? రేయ్ అప్రాచుడా, ఒక చట్ట మేధావి చేత చెప్పులు తుడిపించావురా. నాన్న నీకేలా అంటే ఇష్టం నాన్న? సివిల్లా, క్రిమినల్లా, కంపెనీలా? షకీలా. రేయ్, నువ్వు అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలా చూస్తుంటే కిటికీలోని షకీలా అని చూస్తున్నాడు రా. ఒక కాబోయే న్యాయవాది జీవితం నాశనం చేసావు కదా. డీసీపీ ఇంట్లోనే దొంగతనమా? ఏమండి లేవండి. నిద్రపాటు చెయ్యకు. నా చీరలు మొత్తం ఎత్తుకుపోయారండి. సరిగ్గా వెతుకు. వెతికానండి, మా అమ్మ వాళ్ళు పెట్టిన పట్టు చీర కూడా లేదు. ఏ కారపొడి, పొద్దునే వచ్చి ఈ టైప్ లో నన్ను టార్చర్ చేస్తున్నావా? ఏంటండి? నిద్ర ముడిపోతే నాకేం మూడు వస్తుందో నీకు తెలుసుగా. ఏంటిది ఒత్తుగా ఉంది?
చీరలు విమల్ దొంగ. సరే సరే, ఈ దొంగ నీ బట్టలు నీకు ఇవ్వాలంటే ఒక డర్టీ కిస్ ఇవ్వాలి. డర్టీ కిస్? ఇద్దరు స్నానం చేశాక ముద్దు పెట్టుకుంటే అది బ్యూటీ కిస్, ఒకరే స్నానం చేసినప్పుడు పెట్టుకుంటే అది డర్టీ కిస్. అన్ని బస్సులను తేడాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా, చెబితే వినోదమ్మా. వద్దమ్మా, ఆగమ్మా, ఖాళీ లేదమ్మా. ఖాళీ లేదురా. జరగండి, పక్కకి నలుగురు ఎక్కుతారు అన్న. ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, ఒక అరటాకులు కట్టుందన్న, వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా. చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతుంది కప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు. ఎవర్రక్కడ బస్ స్టార్ట్ చేసింది? హంగే కాదు, ఇంగే కుర్మా జరుగుతుండమే. కుర్మా జరగడం కాదు, మొత్తం బస్ స్టాండ్ జరుగుతున్నట్టుంది. అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు, రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏటే మీద పడి తెగ రాసేసుకున్నావు? అవును, ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవడు తెల్లగా అయిపోద్దని రాసుకుంటున్నాం. ఇదిగో, ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను, మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే, మన అరుపే మన గెలుపు. అదిగో పడవ, మళ్ళీ రాని తడవ, నాతో పెట్టుకో గొడవ. రండి బాబు రండి, ఈ మరుగుదొడ్డి అలిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తుంది. టికెట్ ₹1, ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఒరే బావా, ఆగరా, ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తలా. ఓరు బావా, నెత్తి మీద టోపీ, కళ్ళ చూడు, చేతిలో సిగరెట్, కింద కరువు. ఒరే ఎల్రా, కప్పలు చూస్తారా? ఒరే అమ్మకుంటూ వెళ్ళిపోతాడా బాయ్? ఏంటేసారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में एक कप चाय नहीं, सिप्पा बिरयानी नहीं। ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरीगिरी बस में चाय पत्ती आना, दोनों बस लेट हो गया, मेरा बिजनेस कंप्लीट खराब हो गया। ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా చూసేవేటి? मुझको मालूम नहीं, बिरयानी राइस आना। చెప్పే తినిపించుకోవేటి? నేను పెళ్లి పార్టీ గురించి మాట్లాడతా, బిర్యానీ గురించి మాట్లాడతావు. ఏంటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు కానీ చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్? ఆ పార్టీ నేను తీసుకొస్తాను, తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయిపోయారా సోంపేరుగాళ్ళు? अरे 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 अरे, ये दाल पप गुड़िया बादम पप गुड़िया क्यों बोलती? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలిసి నేను చెప్పలేకనా? అటు తలపోయినా ఊరుకుంటాడు, టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు, ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫేట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా, మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కారేటి? ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ ను కుదితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. 2 టికెట్లమ్మా. 2 టికెట్లేటి? పెళ్ళకి అర టికెటేగా. పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేస్తారు, చూడలేదా? సరే కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా. కాలయ్య బాబు కాలు. కాలా కర్ర అనుకున్నాలే. టికెట్ టికెట్ టికెట్. ముందు మా ఆవిడ తీస్తాంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? తీయవయ్యా. ఎదర టైర్ కింద ఒక పంది పడుకొనుంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది. పిఠాపురం గురుగారు ఎవరండి? ఏం చెప్తాను, బాగా తీయండి. ఈ పెద్దమ్మా మల్లమని గడ్డే. ఈ లోహడన్నాడా? బస్సు మొత్తం నింపి పూడ్చినవే, బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు.
సైడ్ సొల్లుంగారు. ప్రయాణికులారా, బస్సు బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. మీ అందరూ మీ ఇష్టదేవాలు ప్రార్థించుకోండి. చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్. 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. అవును, గణేష్ ఎక్కడ? మరద్ద రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతారండి సార్. వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు తాను సార్. మొన్న ఒకేడు చేస్తారా? కాకులన్నీ కలిసి అవసరం నల్లగొన్నదంతా నమ్ముతారేటి? బట్టన్లో బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి. సీపు గడత గిల్ల లాడించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి, డాల్ఫిన్ పెనాయిల్ వచ్చిందండి. దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు గడతోటి కడిగేసేసి ఆ చేతో అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తానండి అయ్యగారండి. పెనాయిల్తో అమ్మగారికి తల రుద్దుతావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డాను నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడే సార్. దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెళ్ళకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదేంట్రా? రాలేదేంట్రా? ఇప్పుడు వస్తుంది చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట. మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేశాడు. అవునరా, ఆ అడ్డకురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు, బస్ ఎక్కేవాడదా లేడు, టికెట్స్ ఇచ్చేవాడదా లేడు. బస్సులో సీట్లను తీసేసి ఏ ఇసుకలాలు వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా, కుక్కల వ్యాన్ కింద పనికి వస్తాయి. ఇప్పుడైనా చెప్పండి రా, ఎక్కడ వాడు? ఎక్కడ్రా? చెప్పండి రా, మాకు తెలియదు సార్. చెప్పండి రా, చెప్పండి రా. ఎక్కడ సంజయ్ గారు? తెలియదు సార్. చెప్పురా సార్. మాకేం తెలియదు సార్, మమ్మల్ని అమ్మండి సార్. వాడు బ్యాంకాకి వెళ్తాను మాతో చెప్పాడు సార్. అంతకు మించి మాకేం తెలియదు సార్. మీకు దండం పెడతారు, మమ్మల్ని వదిలేండి సార్. బ్యాంకాకి వెళ్ళిన తర్వాత ఏంట్రా? చెప్పరా. పేగులు నోట్లోకి వచ్చేటట్టున్నాయి సార్. తెలియదు సార్. ఎలా చెప్తే అర్థమవుతుంది సార్. సంజయ్ సంజయ్ గారు ఏమండి, నా డ్రెస్ మీకు నచ్చిందా? బాలేదంటే ఇప్పేస్తావా? లేదండి, నాకు నచ్చింది. మరి నన్ను ఎందుకు అడగటం? ఊరికే. ఏమండి, సంజయ్ మీద మీ అభిప్రాయం ఏమిటి? ముందు నీ అభిప్రాయం ఏంటో చెప్పు. మన అమ్మాయికి అన్ని విధాలా సరైనవాడు అనిపించింది. ఇష్టపడుతున్న వాళ్ళు, కష్టపడకూడదని కోరుకునే వాళ్ళం మనం. అంటే మీకు ఇష్టమేనా? నా కూతురు తెలివైందో, నన్ను ఇంప్రెస్ చేయగలిగేవాడిని కోరుకుంది. ఈ విషయం శ్రావ్యకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ సంతోషం నాకు చూడాలని ఉంది. పద. ఏమండి, ఒక్క నిమిషం. ఆ అర్థమేం పాపం చేసిందే? పద, బయలుదేరు. వచ్చేస్తున్నా, పదండి. జాను, రాంగ్ టైంలో వచ్చానా? లేదు రాజా, రావాల్సిన టైంలోనే వచ్చావమ్మా. లేదు. ఏమైంది చెప్పు. ఈ విషయం చెప్తే నువ్వు తట్టుకోలేవని తెలుసు. ఏంటి? ఎప్పుడైనా తెలియాలి కాబట్టి చెప్పక తప్పడం లేదు. ఇదిగా నేను ఎందరో వచ్చిన తర్వాత ఇలా మాడితే ఏడుపు వస్తుంది నాకు. మా మమ్మీ డాడీలకి. మమ్మీ డాడీకి ఏమైంది? మా మమ్మీ డాడీలకు ఏమైంది? మీ మమ్మీకి కోప తీసి నువ్వు నేను
నచ్చావు. బిల్డప్ చేసావు రాజా, నీ పర్సనాలిటీ సూట్ అవ్వలేదు రాజా. దా ఏంటిది? బాలేదా? ఓ స్నానం చేయలేదు కదా, వెళ్ళి చేసేద్దామేంటి? ఏడ్చవలే, నీకోసం యూఎస్ నుంచి డ్రెస్ తెచ్చాను, నచ్చితే వేసుకునిరా. జాను, నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏంటమ్మా నువ్వు? ఏంట్రా? ఏం లేదు జాను, గర్ల్స్ కంట్రోల్ పవర్ ఎక్కువ ఉంటున్నా రాజా. మూసుకునిరా. అదే కష్టంగా ఉంది, వచ్చేస్తాను. ఎవళ్ళకి ఎవళ్ళు చివళ్ళకి ఎవళ్ళు తెలియని ఈ యాత్రలో. ఏంటి బాబు గారు, అయ్యగారు ఊళ్ళో లేరేంటి? మంచి హుషారుగా ఉన్నారు. లేరా, అమ్మగారిని తీసుకుని రాజమండ్రి వెళ్ళారు. రేపు సాయంత్రం దాకా రారు. ఇంకా మనమే కింగ్స్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తున్నదండి. ఎందుకురా? ఏ సీట్ మినిట్లో 5 మినిట్లో కావాల్సిన మీలాంటి మేధావులు ఈ అబ్బులు గారి దగ్గర పనిచేయటమా? నాకు చాలా అవమానంగా ఉందండి. నిజంగా అంత అవమానంగా ఉందంటరా? అవమానం మెల్లగంటానండి బాబు, తలకాయ బొత్తలు కొడుకుని చచ్చిపోదాం అనిపిస్తుందండి. ఏరా, నిజంగా నేనంటే అంత అభిమానం ఏంట్రా? నాకు వద్దండి బాబు. అభిమానంతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకో. భలే కమ్మగా ఉందండి బాబు. మరి ఉండదండి, ఏంటనుకున్నా? ఇదిగా చేద్దరుకురా, అలాగే ఇంకా రాడేస్తారా? తాగిరా. ఓ అరే లేరా, లేదు చెప్తాను. ఆ కండవ తీసి ఇదిగా ఈ చొక్క వేసుకో. ఎందుకండి బాబు? ఎందుకంటే చంపేస్తాను. ఈ చొక్క వేసుకుంటావా చచ్చిపోతావా? వేసుకుంటానండి. వేసుకో మరి, నేను చెప్పేదే కదా. వేసుకో, బోల్డ్ పని ఉంది నీతోటి. ఇది కూడా వేసుకోరా. ఎరా, ఇన్ని తెలివితేటలుండి గోండా లాంటి అబ్బుల దగ్గర పనిచేస్తావా? నేను గణపతి బాబు, మీరు గణపతి, నేను సత్యాన్ని. మాత్రం మా తెల్లనుకున్నాయట్రా. నా చొక్కా తొడుక్కుని నా తువ్వాలి భుజం మీద వేసుకున్న తర్వాత తెల్లారేదాకా నువ్వే గణపతి. మరి మీరెవరండి? నేనా? గణపతి అంతరాత్మ. అంతరాత్మ? నాకు అంతరాత్మ ఉండకూడదా? ఉండొచ్చండి. అపర చాణక్యుడు లాంటి మేధా సంపత్తి కలిగిన నువ్వు నీచుడైన అబ్బుల దగ్గర నే పని చేయడం బాబు, మీరే కదా పనులు పెట్టింది. అనునిత్యం తాగి భార్యను హింసిస్తున్న కిరాతకుడికి కుళ్ళు కుళ్ళు సలహాలిస్తూ వాడి చేత నీచపు పనులు చేస్తున్నా నీ బతుకు ఒక ఇవాళని నా దేవుడు కూడా కాపాడలేడురా. బద్మాష్, ఎక్కడ రా? ఈ రెండో మనిషి ఎవరు? ఎవరెవరండి బాబు? మనవా గణపతి గారి అంతరాత్మనం. తమరెవరు గారు? నేను అబ్బులు గారి బయట ఆత్మలేండి. బయట ఆత్మ అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం అవుద్దు చూడండి. ఎలా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుద్ది గణపతి గారు? వాతంగా మీ చచ్చిపోద్దండి అబ్బులు గారు. మరి ఆ సంగతి తెలిసి కూడా నీ అబ్బా అబ్బా వద్దులే. అసలు గ్యాస్ సిలిండర్ కలిపి రే ఇన్ని మోసుకెళ్ళి బయట పారండి రా. అయ్యా, మీ ఒంటి మీద చొక్క, మెళ్ళో గొలుసు, కడుపులో మందు లేవనే ధైర్యంతో మీ ముందులా కూర్చున్నాను. నా మీద ఈ కొత్త ప్రయోగం ఏంటయ్యా? ఈ రోజు నీలో నాకు ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు రా. ఇదే నేను నీకు పెడుతున్నా ఆఖరి బొట్టు. ఈ అన్యాయం ఏంటయ్యా? ఇంతకాలం నుంచి నేను నిన్ను పూజిస్తున్నానా? ఎప్పుడైనా నా కోసం ఇది కావాలి అని నేను నిన్ను అడిగానా? నేను అడిగిందల్లా సింపుల్ గా ఒక్కటే, ఆ రాయుడు గారి జీవితాన్ని నాశనం చెయ్యి అని. అంతే కదా? నువ్వు చేయలేదు సరిగదా? కనీసం ఆ రాయుడు బతుకు అంతం చేసే ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చావా? అందుకే బయటకు వస్తున్నా. ఒకవేళ నా కోరిక త్వరలో తీరకపోయింది అనుకో. తొందరపడకబులు, త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. కాదు, శివుడు శివుడు ఆ దేవుణ్ణి తిట్టే ధైర్యం లేక నిన్ను ఎదురుకుండా కూర్చోబెట్టుకుని కాసేపు తిట్టి కసి తీర్చుకుందాం అనుకుంటే నువ్వు రియల్ దేవుళ్ళ ఫీల్ అయిపోవటమే కాకుండా
అబ్బులు నన్ను పేరు పెట్టి పిలిచి వరాలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేస్తావా? అరిచామంటే పొట్ట మీద కాలు నువ్వు గ్యాస్ సిలిండర్ కూడా మర్చిపోయాను నాయను. గ్యాస్ మాత సుఖీ భవ. ఓ ఏంట్రా ప్రతివాడు పెద్ద సచిన్ తెండూల్కరే. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60 వేలు బతుకుతలేదు. ఏమన్నా అంటున్నా సార్? అక్కడైతే ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటి ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొచ్చాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టు పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నానంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పనికి బాలు ఎవరన్నా పగల కొడతా. ఇది బాలండి. బాలు సరే సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్సా? అంతేలే, బాలుకు సౌండ్ ఎందుకుంటుంది. సరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్కున పట్టేసావంటే నీ ఐపవరే ఐపవర్ అయ్యా. నా ఐపవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు, ఏం పండుకోకూడదా? నేను మీకులాగా కదండి. బాగా చెప్పావు. కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలిసేయాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనిపించు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నచ్చుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను. ప్రతివాడు అట్ట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, గాలి వీచి ఆతురాలిన కొమ్మ గురుతులు చెరగవులే, దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే, ఒక పరి మగువా చూడగనే కలిగే జగతను ఎరుగదులే, అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే. సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. -26y + 10 = 0. అరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంత ఈజీనా? మరేమనుకున్నావు? అక్కనే ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్. అలా భయపడకూడదమ్మా. అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. మీకు మ్యాథమెటిక్స్ వచ్చా? వచ్చా. ఈ పుస్తకాలను రాసింది మన శిశిరా. నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్. వెరీ గుడ్. నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ. నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత నాది. ఏమైనా మాట్లాడతావా? నిన్నే అనుకుంటా. నన్ను కాదులే. నిన్నేరా? నేను రావడం హాఫ్ అన్ అవర్ లేట్ అయిందని ఎవరితో పడితే వాళ్ళతో మ్యాచ్ చూపించుకుంటావా? ఇడియట్. కాఫీ. థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. ఏంటంటే స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది. అది కోపం కాదు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది. రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది. స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా? అంత రియాక్షన్ అవసరం? ఈ ఓవర్ యాక్షన్ ఆపు. ఓకే. అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. మా సమస్యలు నీకెందుకు చెప్పటం? అదేంటి సార్, మీ సమస్యలు నా సమస్యలు కావా? నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా, మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంచుతున్నారు. అజ్జి బాబోయ్, సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. ఒరేయ్, మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని. నీకెందుకు అనవసరంగా ఇబ్బంది? మీరు ఇంకేం మాట్లాడదు, నన్ను ఆశీర్వదించి పంపించండి. స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ. ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా? అది సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు 25,000 జీతం. 25,000? సార్ చూసారా, మీరు ఒక్క ఆర్డర్ వేసారో లేదో, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను, ఈజీగా జాబ్ తెచ్చాడు. అదే ఎలా సంపాదించాడా అని. నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి, నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకయ్యా? పోనీ విశాల సమయం కేటాయించండి నా కోసం. నువ్వు ఉండరా.